తెలిస్తే కదూ అంటే వాడికి తెలిసి ఎవరు చెప్పారు ఈ విషయాలు. వాడు ప్రిపేర్డ్గా ఉంటాడు, అప్పుడే చదివేస్తుంటాడు గబగబా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వచ్చి కొట్టేస్తుంటాడు. అది ఎక్కడ కొడుతున్నాడో చోట కొట్టేస్తుంటాడు. ఇప్పుడు ఆవిడేం చేస్తుంది, గబగబా పిల్లాడికి ఎదురొచ్చి వాడిని ఇలా పట్టుకుని చంపేస్తారా ఏం పిల్లాడిని? మీరు కాస్త ప్రవచనాలు మాని సాయంకాలం కూర్చోబెట్టుకుని తెలుగు లెక్కలు సంవత్సరాలు చెప్పచ్చుగా, చదివారుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, ఎప్పుడూ ప్రవచనాలే 365 రోజులు, వాణ్ణి అండం ఎందుకు అంటుంది. దిక్కుమాలిన సంసారం, కొడితే తప్పు కొట్టకపోతే తప్పు అని ఆవిడ పోతాడు. మళ్ళీ సాయంకాలం ఆవిడే ఆయన్ని ప్రసన్నమూర్తిని చేస్తుంది. కమలాపండు రసం ఇచ్చి, ఏమండి కొట్టమన్నాను కానీ అలా కొట్టేయమన్నానా, మొన్న కదా వాడికి టైఫాయిడ్ వచ్చి తగ్గింది, అలా కొట్టేస్తారండి. వాడు నిద్రపోయాక వెళ్ళి వాడి బుగ్గలు పునికి ప్రవచనాలన్నీ క్యాన్సిల్, సోషల్ చెప్పడం లెక్కలు చెప్పడం మొదలెడతాడు. ఇప్పుడు రుద్రుణ్ణి శివుణ్ణి, శివుణ్ణి రుద్రుణ్ణి ఆవిడేనా చేసింది? ఇదే వేదం చెప్పింది. యజుర్వేదంలో అభిషేక మంత్రం అదేనండి. శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వస్య భేషజీ. ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేసి శిక్ష వేయిస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేసి రక్షింపజేస్తుంది. కాబట్టి ఇప్పుడు శివుడు రుద్రుడై తలగిల్లాడు. ఎవరి వల్ల? ఆవిడ వల్లే. ఇప్పుడు ఎవరిని అడిగితే ఆగుతాడు? రుద్రుడు శివుడు ఎవరిని అడిగితే ఆగుతాడు? ఆవిడని అడిగితేనే ఆగుతాడు కదా. అందుకని ఏం చేయాలి? శంకరాచార్యుల వారు ఈ రహస్యాన్ని సౌందర్యలహరిలో చెప్పారు. మృణాళీ వృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతివదనైః నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమదనాదంధకరిపో చతుర్నాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా అన్నారు. 5వ తలకాయ గిల్లేస్తే 4 ఉన్నాయి బ్రహ్మగారికి. ఆయన పద్మంలో కూర్చుంటాడు కదండి, తామర పువ్వులో. అమ్మవారి వంక చూసి అమ్మా గిల్లేస్తున్నాడమ్మా అన్నట్ట. అనగానే ఆవిడేం చేసిందట, నీకు నాకు ఓ బంధుత్వం ఉందిలేవా అయిందిట. అమ్మా అనగానే కొడుకు కదా మరి. మృణాళీ వృద్వీనాం, ఆయన తామర పువ్వులో కూర్చుంటాడు, అమ్మవారి చేతులు తామర తూడుల్లో ఉంటాయి. శంకరాచార్యులు వారు ఏది చెప్పినా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తామర తూళ్ళు నున్నగా ఉండాలి కదండి, వాటి మీద ఏదో త్రిభుజాకారంగా పొక్కుల్లో ఉంటాయి కొంచెం. మరి పొక్కుల్లో ఉంటాయి కదా, అమ్మవారి చేతులు నున్నగా ఉంటాయి కదా, మరి ఆ పొక్కుల్లో ఎందుకున్నాయని అడిగారు. అడిగితే శంకర్లు అన్నారు, ఏం లేదు, పరమేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకున్నప్పుడు ఆవిడకి వచ్చిన పులకాంకురాలు అవి అన్నారు. ఇంకేం చెప్తారు మీరు? కాబట్టి మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం. ఆయన అన్నట్ట బ్రహ్మగారు, అమ్మా అమ్మా నువ్వే కాపాడాలి, ఎందుకో తెలుసా, నీ తామర పువ్వులో కూర్చుంటాను, నీ చేతులు తామర తూడుల్లో ఉంటాయి, నీకు నాకు అనుబంధం ఉందిగా అన్నట్టు. అంటే ఆవిడ అమ్మా అంటే రక్షించేస్తుంది ఆవిడ. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతం రాక్షసో మహతో భయాత్ అంటారు సుందరకాండలో, వాల్మీకి మహర్షి రామాయణంలో. వెళ్ళి పడిపోతే చాలా ఆవిడ రక్షిస్తుంది. అందుకని ఆవిడ ఏం చేసిందట, అలా గిల్లేస్తారా ఏ అని. నకేభ్య సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపోహో. ఓ తలకాయ గిల్లి ఇలా అంటున్నాడు, మళ్ళీ గిల్లేస్తాడేమో అని 4 చేతులు 4 తలల మీద పెట్టేదట బ్రహ్మగారికి. చాలు 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 గిల్లేయకండి అందుట. ఇప్పుట ఎప్పుడూ జాగ్రత్త పడుతుంటట, అమ్మ బాబోయ్ ఆవిడ 4 చేతులు పైన లేకపోతే గిల్లేసిన ఉస్మాయి తలకాయలన్నీ అని. అందుకని గిల్లేసిన తలకాయ ఏం చేశాడు, చేత్తో పట్టుకున్నాడు, అది కపాలం అయింది. ఇప్పుడు ఈ కపాలాన్ని అందుకు పట్టుకున్నాడయా, ఆయన యొక్క రక్షణ శక్తికి అది పరాకాష్ట. అది అమ్మవారి అయ్యవారిలో ఉండేటటువంటి శివాతత్వమునకు ప్రతీక. వాళ్లే శిక్షిస్తారు, వాళ్లే రక్షిస్తారు. అందుకని జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. తల్లిదండ్రులు ఇంట్లో ఎలా ఉంటారో లోకానికి తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటారు. దక్షయజ్ఞంలో పిల్లలు తప్పు చేస్తే శిక్ష వేస్తుంది. హాలాహల భక్షణ సమయంలో పిల్లలు ఏడిస్తే శివుడి చేత హాలాహలం తాగిస్తుంది. లోకాన్ని రక్షిస్తుంది, లోకాన్ని శిక్షిస్తుంది. ఎవరి ద్వారా? ఆయన ద్వారా. ఇది వాళ్ళిద్దరి దాంపత్యంలో ఉండే రహస్యం. దీన్ని తత్వాన్ని చెప్తుంది ఆ స్థితి. ఇది స్తోత్రం చేయడం లోపల దాచారు, పైకి బ్రహ్మకపాలాన్ని గిన్నె బ్రహ్మకపాలము చేతిలో గిన్నె కింద పట్టుకున్నావయా బ్రహ్మకపాలాన్ని అన్నారు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, నువ్వు ఎలాగో గిల్లేశావుగా, నా కపాలం నీ చేతిలోకి వచ్చిందిగా, అలా వదిలేయకు. ఏం చేస్తావో తెలుసా, కపాలీశ్వరుడన్న పేరుతో తిరిగన్నారు.
ఎందుకుట కపాలీశ్వరుడని పేరు అంటే, మనం గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుసరించి ఈ వాసనా బలంతో ఇలా బతుకు అని బ్రహ్మగారు లలాట లిఖితారేఖ పరిమాష్ట్రం నశక్యతే రాసేస్తాడు. పరమశివుడు బ్రహ్మకపాలం చేత్తో పట్టుకుని కపాలీశ్వరుడుగా నిలబడి ఆయనంటట, నీ బుద్ధిని నాకు ఇయ్యి, నిన్ను నేను రక్షిస్తాను, నీ వాసనా బలాన్ని నేను తీసేస్తాను. నీ బుద్ధిని యాచిస్తాడు కపాలంతో, నీ బుద్ధిని నా పాదముల దగ్గర పెట్టు, నిన్ను నేను రక్షిస్తానని చెప్పడం కపాలీశ్వర స్వామి యొక్క స్వరూపం. చెన్నైలో ఉంది కపాలీశ్వర స్వామి దేవాలయం. అందుకని దాన్ని కింద పడయలేదు, ఆయన పడయకుండా చేత్తో పట్టుకున్నాడు. ఒక కపాలం కాదు, ఆయన మెడలో ఒక పుర్రెలమాల ఉంటుంది. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా ననయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడిదాల్తు శంకరు కృపావరు రూపము ఆశ్రయించదన్ అంటారు. పునుకల పేరు కంఠమున ఓ పెద్ద పుర్రెలమాల ఒకటి వేసుకుని ఉంటాడు శివుడు. ఎందుకు ఆ పుర్రెలమాల వేసుకోవడం చాలా అమంగళప్రదంగా ఉండదా అంటే, ఆ పుర్రెలమాల ఏమిటో శంకరాచార్యుల వారు శంకర స్తవంలో చెప్పారు ఆ రహస్యాన్ని. మొట్టమొదట బ్రహ్మగారికి వేదం ఇచ్చి సృష్టి చేయమన్నాడు ఆయన. ఆ బ్రహ్మగారు సృష్టి చేస్తూ ఉంటాడు. అందరినీ సృష్టి చేసిన తర్వాత యుగాంతమునందు బ్రహ్మగారు పడిపోతాడు, అంటే బ్రహ్మగారు కూడా లయమైపోతాడు. ఇప్పుడు ఇంతమందిని సృష్టి చేసి తన మాట విని తన దగ్గర వేదం పుచ్చుకొని ఇంత పని చేసిన బ్రహ్మగారి తలకాయ కూడా రుద్రభూమిలో పడిపోవడమే బాగుండదు కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే, పోన్లే పాపం ఆ తలకాయ కింద పడిపోవడం ఏమిటి బాగుండదని ఓ తాడుకు ఆ పుర్రె ఎక్కించుకుని మెళ్ళో వేసుకున్నాడు. ఇలా ఎన్నో యుగాలు అయిపోతున్నాయి, అన్ని యుగాల్లో బ్రహ్మలు పడిపోతున్నారు. అంతమంది బ్రహ్మల యొక్క పుర్రెలు మెళ్ళో వేసుకున్నాడు. ఇప్పుడు బ్రహ్మమస్తకావలీని బద్ధమ శివాయ, ఇంతమంది బ్రహ్మల పుర్రెలు ఆయన మెళ్ళో ఉన్నాయి, కానీ ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. అంటే శాశ్వతుడని గుర్తు. తాను నశించని వాడు, నశింప చేయగలిగినవాడు. లోకములన్నీ లయమైపోతాయి, కానీ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు పోతన గారు భాగవతంలో గజేంద్ర మోక్షంలో. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు. అన్ని వెలుగులకు అవతల ఏ వెలుగు వెలుగుతోందో ఆ వెలుగు ఈశ్వరుడు పరంజ్యోతి. కాబట్టి ఇప్పుడైన కేవలం పుర్రె పట్టుకోవడమే కాదు, పుర్రెల దండ కూడా మెళ్ళో వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన పుర్రెల దండ మెళ్ళో వేసుకున్నాడు, పుర్రె చేత్తో పట్టుకున్నాడని అమంగళ స్వరూపమా? అది ఆయన యొక్క గొప్పతనము, మీకు మీ జన్మ లక్ష్యాన్ని బోధ చేసేటటువంటి స్వరూపమా? నా కాళ్ళు పట్టుకో, నీ పుర్రెలో బుద్ధి మారుస్తాను, నీ వాసనలు తీసేస్తాను, నిన్ను నావాణ్ణి చేసుకుంటాను. అందుకే ఎక్కడెక్కడ శివస్వరూపమన్నా అక్కడక్కడ మనకు వచ్చేటటువంటి ప్రమాదాల మించి కప్పదాటు వేయిస్తాడు ఆయన. అలా అనుగ్రహిస్తూ ఉంటాడు. జ్వాలాతోరణము అని చేస్తారు కార్తీక మాసంలో. ఎందుకు చేస్తారో తెలుసా అండి? జ్వాలాతోరణం చేయడం వెనక ఒక రహస్యం ఉంది. పంట ఇంటికి వస్తుంది కార్తీక మాసంలో. పంట నువ్వు తిను, నాకు అక్కర్లేదు, ధాన్యం అంతా నువ్వు తిని, నీకేమైనా ఓపిక ఉంటే కంకులు తీసుకొచ్చి ఇలా కిందకు వచ్చేటట్టుగా గుత్తికట్టు అంటారు, గుత్తికట్టు కట్టి గుళ్ళోకి తీసుకొచ్చి కడతారు. నేను ఎక్కడుంటానో తెలుసా? నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. నేను లేనిదేం లేదు, ఈ పక్షులు మృగాలు అన్నీ నేనే. నువ్వు తీసుకొచ్చి కడితే పక్షుల రూపంలో తింటాను ఆ గింజలు చాలు. నీకు ప్రతిరోజు శివాలయంలో ఒక్కొక్క వడ్డు గింజ పక్షులు తింటుంటే శివుడికే నువ్వు నైవేద్యం పెట్టేసినట్టు. ఇన్ని గింజలు నాకి, అన్ని గింజలు నీకు ఇస్తాను. గడ్డంతా నీ పశువులకి పట్టుకెళ్ళు, కొద్దిగా కొత్త గడ్డి పట్టుకొచ్చి స్తంభానికి కడతారు, కట్టి దాన్ని వెలిగిస్తారు. వెలిగించి పార్వతీ పరమేశ్వరులతో కూడినటువంటి పల్లకి దాని కింద నుంచి వెడుతుంది. మీరు కూడా పల్లకీ కింద నుంచి 3 మాటలు వెళ్ళాలి దాంతోపాటు. ఎందుకని అంటే ఒక పెద్ద అభయం ఇస్తాడు. ఏమిటా అభయం అంటే, మీరు భైరవుడు అని చూసుంటారు, శివాలయాల్లో ఉంటాడు కాలభైరవుడు అని. ఆయన దిగంబరంగా ఉంటాడు. ఆ కాలభైరవుడే 2 రూపాలతో ఉంటాడు, ప్రసన్న భైరవుడు, రౌద్ర భైరవుడు అని.
పాపాలు చేసినటువంటి వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత చాలా రౌద్రమైన స్వరూపంతో కనపడి యమద్వారం వైపుకి తీసుకెడతాడు ఆయన. అసలు ఆ యమద్వార ప్రవేశం అతలాకుతలంగా ఉంటుందంటారు. అసలు ఆ చప్పుళ్ళు వినడమే అంత భయంకరంగా ఉంటుంది అంటారు చేసిన పాపాలకి. అగ్ని జ్వాలలతో వెలుగుతూ ఉంటుంది ఆ ద్వారం. దాంట్లోంచి లోపలికి వెళ్ళాలి. అప్పుడే జీవుడు ఉడికిపోతాడు, అంత బాధ ఉంటుంది అని. సర్వేశ్వరుడు అంటే అట్ట శివుడు, ఏమిరా ఈ ఈ అన్నం కోసం కదూ ఇన్ని తప్పుడు పనులు చేస్తున్నావు? పంట ఇంటికి వచ్చిందిగా, పంట నీ ఇంట్లో పెట్టుకో, గుక్కెడు కంకులు తెచ్చి నా గుళ్ళో కట్టు. గడ్డి నీకంత అక్కర్లేదుగా, ఇంత గడ్డి తెచ్చి స్తంభానికి కట్టి వెలిగించు. అది జ్వాలాతోరణం, అదే యమద్వారం, జ్వాలాతోరణం. నీ శరీరం పడిపోయిన తర్వాత అది చూడకుండా ఉండడానికి నీ ముందు నేను ఉంటాను, నిన్ను కాపాడతాను. నువ్వు చేసిన పాపాలు క్షమిస్తాను. కాస్త గడ్డి తెచ్చి కర్ర కట్టి వెలిగించి నేను ముందు నడుస్తాను, నా వెనక నువ్వు నడు. మన కోసమని పరమేశ్వరుడు పల్లకీలో తిరుగుతాడు. అది జ్వాలాతోరణమైన సౌలభ్యానికి గుర్తు. ఎందుకని? తండ్రితనం. ఎంత పాడవుతున్నాడో అంత బెంగెట్టుకుంటాడు తండ్రి. అయ్యో వాడు ఇలా వృద్ధిలోకి వస్తాడు, ఎలా వృద్ధిలోకి వస్తాడు, ఎలా వృద్ధిలోకి వస్తాడని వాడి కోసం నోములు, వాడి కోసం వ్రతాలు. నా దగ్గరికి వచ్చి అడిగే వాళ్ళలో తల్లిదండ్రులు 90% మంది ఇవి అడుగుతారు. నేను బాగుండాలని ఎవరు అడగరు. మా అమ్మాయి పెళ్ళి అవ్వాలండి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలండి, వాడు సరిగ్గా ఉండట్లేదండి, వాడు చదువుకోవట్లేదండి. అయితే అమ్మాయి ఇది చదివిస్తారా? వాడు చదవడండి. నేనేమన్నా చదవనా అండి? అది తల్లితనం, తండ్రితనం కదా. నాకు ఎప్పుడూ ఈ పార్వతీ పరమేశ్వరులు జ్ఞాపకానికి వస్తుంటారు నన్ను వాళ్ళు అలా అడుగుతుంటే. అమ్మా అయ్యేటంచు ఎవ్వరిని నేనన్నాను శివాని నేను సుమి. మామూలుగా లౌకికమైన తల్లిదండ్రులకే ఇలా ఉంటే పాడైపోతున్న మనని చూసి ఆయన ఉద్ధరించడానికి ఎన్ని స్వరూపాలు తీసుకున్నాడో. ఒక కపాలీశ్వరుడిగా వచ్చాడు, జ్వాలాతోరణ స్వరూపంగా వచ్చాడు. వచ్చి జ్వాలాతోరణంలో నా వెనక రారా అన్నాడు. కాదు, ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి? నీకు బుద్ధిని, మంచి బుద్ధిని ఇస్తాను, నా వంక ఒక్కసారి చూడు. ఈ పుర్రె నీకు ఇచ్చినందుకు ఇలా ఉంచు, నీ పుర్రె నా కాళ్ళ వైపు ఉంచు. ఈ పుర్రె ఉంచితే ఈ పుర్రెలో మంచి బుద్ధి పెడతా, నువ్వు నన్ను చేరేట్టు చేస్తా. ఇంకొకసారి ఈ పుర్రెతో తిరగక్కర్లేదంటే మళ్ళీ నువ్వు జన్మ ఎత్తవు. అందుకే శంకరుడు ఇద్దరిని చంపుతాడు. మన్మధుణ్ణి కాలుస్తాడు, యముణ్ణి తంతాడు. యముణ్ణి కూడా చంపాడుగా తన్ని. దాని తాత్విక రహస్యం ఏమిటో తెలుసా అండి? పుట్టాలి అంటే తల్లిదండ్రుల మీద మన్మథబాణం పడుతుంది. మనం పుట్టవలసిన అవసరం ఉంటే, కర్మ ఉంటే వాళ్ళ మీద మన్మథబాణం పడితే మనం పుడతాం, జనన కారణం అవుతుంది. యమపాశం పడితే ఈ శరీరం పోతుంది, అంతే. ఒకటి పడితే పుడతాం, ఒకటి పడితే పోతాం. ఏవి పడితే పుడుతున్నావో దాన్ని కాలుస్తా, ఏది పడితే చచ్చిపోతున్నావో దాన్ని చంపేస్తా. కాబట్టి నువ్వు పుట్టవు, చావవు, నీకు ఇంక ఇదే ఆఖరి చావు. ఏం కావాలి నీకు? దీనికి మన్మధుణ్ణి చంపా, యముణ్ణి తన్నా, నీకు ఇంకేం కావాలి? నేను నీకు ఇవ్వలేనని ఎందుకు అనుకుంటున్నావు? ఈ అభయం ఇవ్వడం, మన్మథ దహనం, యమ నిగ్రహం, ఈ రెండూ చేశాడు శివుడు. దీన్ని మీరు తాత్వికంగా ఆలోచించినప్పుడే మీకు శివపాదారవింద సేవనము ఎందుకు చేయాలో మీకు అర్థమవుతుంది, ఎందుకు శివార్చన చెయ్యాలో అర్థమవుతుంది. ఈ పొంగు లోపల పెట్టుకుని నిందాస్తుతి చేస్తున్నాడు ధూర్జటి. పొంగిపోతూ చెప్తున్నాడు ఈ మాట. కాదుట, నీకు లోపలి పోషణే కాదు, బాహ్య పోషణ కూడా నీ చేస్తానన్నాడు. ఏవో పాపకర్మలు చేశావు, ఆ పాపకర్మల యొక్క ఫలితంగా అన్నం లేకుండా బాధపడుతున్నావు, ఐశ్వర్యం లేకుండా బాధపడుతున్నావు. వాళ్ళని వీళ్ళని అడుగుతావు ఎందుకు? అందరినీ ఆశ్రయిస్తావు ఎందుకు? వాళ్ళని ఆశ్రయించకు. నీకు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఈ చేతిలో బంగారు పాత్ర, చేతిలో తెడ్డు పట్టుకుని ఆవిడ నించుంది. నీకేం కావాలి చెప్పు, నేను ఇస్తాను. అన్నం కాదది, అది ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానాపాణిభ్యామృతరసమృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలిత సదన శ్రీగిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం. ఇష్టార్థ విభవం, నీ కోరికని తీర్చడానికి అన్నపూర్ణి సిద్ధంగా ఉంది. అందుకే అమ్మ చూడండి, కొడుకు ఎంతో పాడైపోయి రాత్రివేళ ఇంటికి తిరిగి వచ్చినా కూడా, నాన్న అన్నం తినరా, ఆరోగ్యం పాడైపోతుందిరా అంటుంది. అందుకే అది యథార్థమా అన్న విషయాన్ని ఆలోచించకండి. ఒక కథ చెప్తారు పెద్దలు, అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుందో.
వెనకటికి ఒక వలయాలి